నా బరువు పెరగడం గురించి డాక్టర్‌తో అపాయింట్మెంట్ తర్వాత నా బాయ్‌ఫ్రెండ్ నాకు ఒక కానుక తీసుకువచ్చాడు. అది ఒక మేయోనైజ్ జార్. విషయం ఏమిటంటే, హార్మోన్ల సమస్యలు మరియు మందుల మార్పుల వల్ల ఈ ఏడాది నేను దాదాపు 40 పౌండ్లు బరువు పెరిగాను. నా ఎత్తు 5 అడుగుల 10 ఒక అంగుళం మరియు ఈ రోజు అపాయింట్మెంట్ ప్రత్యేకంగా నా ల్యాబ్ రిపోర్ట్స్ మరియు బరువు గురించి చర్చించడం కోసమే. మా సంబంధం ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది. మా మధ్య సాన్నిహిత్యం పూర్తిగా తగ్గిపోయింది. అతను ఇంకా నా పట్ల ఆకర్షితుడనే చెబుతున్నా నిరంతరం సహాయకరమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు. నువ్వు కేవలం వ్యాయామం చేస్తే నువ్వు అనుకున్న దానికంటే ఇది చాలా సులభమవుతుంది లేదా నీకు ఇంకా ఆకలి ఎలా వేస్తోంది వంటివి. కాబట్టి డాక్టర్ విజిట్ తర్వాత అతను ఇంటికి వచ్చి గర్వంగా నాకు ఈ కానుకను అందించినప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయానో ఊహించండి. పువ్వులు కాదు, కాఫీ కాదు, ఒక పెద్ద మేయోనైజ్ జార్. నేను ఎందుకు అని అడిగితే నేను మిడ్ వెస్ట్ ప్రాంతాల వారిలా వంట చేస్తానని చెప్పాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అతను కేవలం మిరాకిల్ విప్ మాత్రమే తింటాడు. నిజమైన మేయోనైజ్ ఆరోగ్యానికే చాలా హానికరం కాబట్టి తాను దాన్ని ఎప్పటికీ తిననని నాకు చెప్పాడు. నా మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. చివరకు నేను అతన్ని అడిగాను, బరువు గురించి డాక్టర్తో అపాయింట్మెంట్ అయిన వెంటనే నీ గర్ల్ ఫ్రెండ్కు మేయోనైజ్ కొని తెచ్చావా? నీకు అసలు ఏమైంది? ఇప్పుడు నేను కృతజ్ఞత లేనిదాన్నని మరియు ఒక సాస్‌ను అతిగా స్పందిస్తున్నానని అతను అనుకుంటున్నాడు. కానీ ఇది మేయోనైజ్ గురించి కాదు. ఇది ఆ సమయం గురించి, నేను తినే ఆహారం గురించి, అతను చేసే నిరంతర వ్యాఖ్యల గురించి మరియు మా విఫలమవుతున్న సంబంధానికి హెల్మాండ్స్ ఒక భావోద్వేగ తోడుగా మారిపోయిందనే విషయం గురించి. అతనికి సామాజిక అవగాహన లేదా, లేక నేను ఎంతవరకు భరిస్తానో చూడటానికి అతను ప్లాన్ చేసిన పనా అని నాకు అర్థం కావడం లేదు.